హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్షేత్రిషి ముచ్చట్లు. థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. పరాశక్తి అమ్మవారి టెంపుల్ ఇది పాంటాయిక్ సిటీ, మిచిగన్ స్టేట్లో లొకేట్ అయి ఉంది. 1999 దసరా రోజున ఈ టెంపుల్ని ఇనాగ్రేట్ చేశారంట. ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో రాజగోపురం ఒకటి 50 కాస్మిక్ దేవతాస్తో డిజైన్ చేశారు. మేము వెళ్ళినప్పుడు అది ఇంకా రెనోవేషన్ ప్రాసెస్లో ఉంది. సో ఆ ఎంట్రన్స్ కాకుండా వేరే డోర్ నుంచి ఎంట్రన్స్ అయ్యాము. రాజగోపురం నుంచి కనుక ఎంట్రన్స్ అవుతే లెఫ్ట్ రైట్ ఇలా డిజైన్ చేశారు. ఋషులు, శివుడు, నటరాజ స్వామి అలా డిజైన్ చేశారు. ఎంట్రన్స్ అవ్వగానే వినాయకుడు పరాశక్తి అమ్మవారికి ఆపోజిట్ గజస్తంభం అండ్ తాంత్రిక గణపతి అండ్ పరాశక్తి అమ్మవారి పైన ఇంకొక దేవతామూర్తిని పెట్టారు. ఎందుకంటే ఆవిడ ఐస్ నుంచి వచ్చేవి వైబ్రేషన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటుందంట. సో ట్రయాంగిల్ షేప్లో ఆ వైబ్రేషన్స్ కంట్రోల్ చేయడం కోసం అలా డిజైన్ చేశారంట. అక్కడ పంతులు గారు చెప్పారు. అమ్మవారితో పాటు వరాహ నరసింహస్వామి, రాజేశ్వరి దేవి, వెంకటేశ్వర స్వామి, హనుమాన్, నటరాజ స్వామి, శివుడు, జగన్నాథ స్వామి అందరి దేవతల్ని ఒకటే గుడిలో దర్శించుకునే భాగ్యం కల్పించారు. ఈ గుడి అలా డిజైన్ చేశారు. మిచిగన్లో ఉండి మీరు కనుక ఈ వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా ఈ గుడి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక 10 నిమిషాలు గుడికి వెళ్ళిన పాజిటివ్ వైబ్రేషన్స్, మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది మాకు. అండ్ ఉత్సవ విగ్రహాలు ఇలా ఎంట్రన్స్ అయితే మనకి రైట్ వినాయకుడిని, లెఫ్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అండ్ మిడిల్లో పరాశక్తి అమ్మవారు అలా కనబడేటట్టు డిజైన్ చేశారు. నవగ్రహాలు కూడా ఉన్నాయి. నవగ్రహ పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే అభిషేకాలు అమ్మవారికి కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇది రాజగోపురం వచ్చేసి బయట వ్యూ. ఈ టెంపుల్ని ఇటర్నల్ మదర్ టెంపుల్ అని కూడా అంటారు. గోపురం నైట్ ఇట్లా లైట్స్తో బాగుంది కదా. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేమున్న ప్లేస్ కాడ నుంచి 30 minutes డ్రైవ్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.